తెలంగాణలోని ఆ జిల్లా రాజకీయాల్లో వాట్సాప్ వార్ రాజ్యమేలుతోంది. నేతలు కార్యకర్తలు పొద్దస్తమానం గ్రూపుల్లో పరస్పర ఆరోపణలు విమర్శలతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. మేమంతా తులసి మొక్కలం, మీరంతా గంజాయి మొక్కలు అంటూ మాటల యుద్ధం చేసుకుంటూ దాడులకు దిగుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల వాట్సాప్ వార్ వ్యవహారం పోలీస్ కేసులు, అరెస్టులు, లీగల్ నోటీసుల వరకు వెళ్ళిందంటే ఇది ఏ రేంజ్లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాట్సాప్ వారియర్స్ అరెస్టుల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కారు పార్టీ నేతలు నిరసనకు దిగడం రాజకీయ రగడకు దారితీస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? వాట్సాప్ వారియర్స్ ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు విమర్శలతో కయ్యాలకు దిగుతున్నారు. ఇరు పార్టీల క్యాడర్ మధ్య వాట్సాప్ వార్ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరువు నష్టం దావా వేసే వరకు పరిస్థితి వెళ్ళిందంటే ఆరోపణల పర్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార విపక్ష నేతల మధ్య జరుగుతున్న రచ్చను ఎప్పటికప్పుడు వాట్సాప్లో పోస్ట్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు ఆయా పార్టీల సోషల్ మీడియా వారియర్స్. ఈ వ్యవహారంపై అరెస్టులు, నిరసనలతో రచ్చ జరుగుతోంది. దీంతో స్తబ్దుగా ఉండే వనపర్తిలో రాజకీయ రగడ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు, ప్రతిగా కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదులు వెరసి బూతు పురాణం మొదలైంది. చట్టపరంగా ఎదుర్కోవాల్సిన అంశాలను కూడా సోషల్ మీడియాలో పెడుతూ కార్యకర్తలు చేస్తున్న రచ్చ నేతలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చండూరులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 2.19 ఎకరాలు భూ కబ్జాకు పాల్పడ్డారన్నది హస్తం పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపణ. అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించడంతో నిరంజన్ రెడ్డి భాగోతం బయటపడిందన్నది శాసనసభ్యుడి వాదన. ఈ వ్యవహారంలో మాజీ మంత్రిని గులాబీ దళపతి సమర్థిస్తారో లేక సస్పెండ్ చేస్తారో తేల్చుకోవాలంటూ సవాల్ చేయడంతో రాజకీయ రగడ రచ్చకెక్కింది. దీనికి బాగా ప్రచారం రావడంతో రెండు పార్టీల సోషల్ మీడియా వారియర్స్ యాక్టివ్ అయ్యారు. ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోపణలకు కౌంటర్గా ఖిల్లా గణపూర్ మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ రియాక్ట్ అయి తమ నేత నిరంజన్ రెడ్డి ఏ కబ్జా చేయలేదంటూ మేఘారెడ్డిని టార్గెట్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఈ నేపథ్యంలోనే గంజాయి మొక్కలు, తులసి మొక్కలు, నమ్మక ద్రోహం, ఒళ్లంతా విషం వంటి పదాలు ఇరుపక్షాల నాయకుల మాటల్లో సర్వసాధారణంగా మారాయి. వారం రోజులుగా కాంగ్రెస్, కారు పార్టీ నాయకుల వాట్సాప్ గ్రూపులు, కార్యకర్తల ఫేస్బుక్ పేజీలో వార్ కొనసాగుతూనే ఉంది. అయినా అటు మేఘారెడ్డి కానీ ఇటు నిరంజన్ రెడ్డి కానీ జోక్యం చేసుకోలేదు. కాగా ఎమ్మెల్యే మేఘారెడ్డి తనపై చేసిన ఆరోపణల విషయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కోర్టులో 10 కోట్లకు పరువు నష్టం కేసు వేసి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారని టాక్. భూ కబ్జా ఆరోపణలు చేసిన శాసనసభ్యుడికి నోటీసులు పంపారని సమాచారం. ప్రభుత్వ సర్వేలో కబ్జా తేలలేదన్న వాదాన్ని నిరంజన్ రెడ్డి వినిపిస్తున్నారు. మేఘారెడ్డి ఆరోపణల అనంతరం బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వడం వరకు పరిమితమై ఉంటే బాగుండేది. కానీ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియడంతో వారు కూడా బీఆర్ఎస్ పోస్టులకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడం రచ్చను రాజేస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడంతో ఈ అంశంపై మేఘారెడ్డి సీఎల్పీ కార్యాలయంలో చేసిన కామెంట్స్ను కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ ఎమ్మెల్యేను దూషిస్తూ పోస్టులు పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. నీ స్థాయి ఎంత, గురువింద గింజలాంటి వాడివి అన్న పదాలతో రెచ్చగొట్టారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని అంతకన్నా ఎక్కువగా తిట్టడంతో బూతు పురాణం తారాస్థాయికి చేరింది. ఎవరూ తక్కువ కాదన్నట్లు ఇరుపక్షాల నాయకులు ఇష్టారీతిన పోస్టులు పెట్టడంతో వనపర్తి పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదిక ద్వారా ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుపై కేసు పెట్టి 2 బీఆర్ఎస్ కార్యకర్తలను పెద్దమందడి పోలీసులు అరెస్ట్ చేయడంతో వివాదం చినికి గాలివాన చందంగా మారింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన కారు పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన వ్యక్తం చేయడంతో వాట్సాప్ వార్ తారాస్థాయికి చేరింది.
దీంతో ఇక లాభం లేదు. ఈ వ్యవహారాన్ని వదిలిపెడితే మరింత ముదురుతుందని భావించిన నిరంజన్ రెడ్డి ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఎస్పీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేయడంతో అగ్గిరాజుకుంది. కాంగ్రెస్ నేతల అభ్యంతరకర పోస్టులకు తమ క్యాడర్ ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెబుతుంటే ఈ అరెస్టులేంటి, ఇది అక్రమం అన్న వాదాన్ని వినిపించారు. పోలీసులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని, కాంగ్రెస్ నేతలపై గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదని పోలీసులపై కసుబుసులాడటం ఉద్రిక్తతలకు కారణమైంది. దీనిపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అసలే అగ్గి మీద గుగ్గిలమవుతున్న కాంగ్రెస్కు ఈ వ్యవహారం మరింత ఆగ్రహం తెప్పించింది. వ్యతిరేక పోస్టు పెట్టారని, సొంత పార్టీ కార్యకర్తను తాము పోలీసులతో కొట్టించలేదని, ఇతర పక్షాల క్యాడర్పై అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పలేదని హస్తం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. ఈ వాట్సాప్ వార్ చూస్తుంటే ఇదో అంతులేని వింత కథలా సాగుతోంది. అయితే దీనిపై ప్రజల్లో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. తమ సమస్యలను పట్టించుకునే సమయం లేదు, కానీ చిల్లర రాజకీయాలతో టైంపాస్ చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడుతున్నారు. మరి వనపర్తిలో జరుగుతున్న ఈ వాట్సాప్ వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.